ఓం శాంతి. ఏప్రిల్ 26, 2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా కొత్త సంవత్సరంలో బాబా సమానంగా అయ్యేందుకు దేహీ అభిమానిగా ఉండే నేచర్ను న్యాచురల్గా చేసుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. నేను బాప్దాదా ప్రేమలో లవలీనమై ఉన్న ఆత్మను. నేను పరమాత్మ ప్రేమలో ప్రకాశిస్తూ ఉన్నాను. పరమాత్మ ప్రేమ అనే విమానంలో ఎగురుతూ ఉన్నాను. కొత్త సంవత్సరం సందర్భంగా బాప్దాదా నాకు 3 విషయాలకు అభినందనలు తెలియజేస్తున్నారు. 1, కొత్త జీవితం కోసం అభినందనలు. 2, కొత్త యుగం కోసం అభినందనలు. మరియు 3, బాబా మరియు పరివారంతో మిలనం యొక్క అభినందనలు. నా నయనాలలో మరియు నా హృదయంలో ఏమని ఉమంగం ఉందంటే, కొత్త యుగం ఇక వచ్చేసినట్లే. కొత్త యుగం యొక్క మెరుస్తూ ఉన్న డ్రెస్ నా ఎదురుగా స్పష్టంగా కనిపిస్తుంది. బాప్దాదా నాకు పాత ప్రపంచానికి వీడ్కోలివ్వడంతో పాటుగా పాత స్వభావ సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటువంటి గిఫ్ట్ ఇస్తున్నారు. బాబా ద్వారా నాకు బంగారు ప్రపంచం కానుకగా లభించింది. ఆ ప్రపంచంలో అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. ఆత్మనైన నేను బంగారు ప్రపంచానికి అధికారిగా అయ్యాను. బాబా డైరెక్షన్ అనుసారంగా నేను ఆత్మలందరికీ కూడా బంగారు ప్రపంచం యొక్క సందేశాన్ని ఇచ్చి బాబా ఇచ్చే ఈ వారసత్వాన్ని కానుకగా అందిస్తున్నాను. అంతేకాక నా వద్ద ఉన్న గుణాల ఖజానాను, శక్తుల ఖజానాను, స్వమానాల ఖజానాను గిఫ్ట్గా అందరికీ ఇస్తున్నాను. దుఃఖం, అశాంతిలో ఉన్న ఆత్మలకు నేనిస్తున్న సందేశం ఏమిటంటే, ఇప్పుడు బాబా వచ్చేశారు, కావున అవినాశీ వారసత్వానికి అధికారిగా అయిపోండి. బాబా ఆశ ఏమిటంటే, నా పిల్లల్లో ఒక్కరు కూడా సందేశం నుండి వంచితులై ఉండకూడదు. మా తండ్రి వచ్చారు, కానీ మాకు తెలియలేదు అని
ఎవ్వరూ కూడా ఫిర్యాదు చేయకూడదు. నేను విశేషంగా దయా హృదయాన్ని మరియు కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశం ఇస్తున్నాను. బాప్దాదా నన్ను చూసి వాహ పిల్లలు వాహ్ అనే పాట పాడుతున్నారు. నా హృదయంలో ఇదే ఉత్సాహం ఉంది. నేను బాబా సమానంగా అవ్వాల్సిందే. అందుకే నేను ఆ లక్ష్యానికి తగినట్లుగా లక్షణాలను ధారణ చేయడం పట్ల విశేషమైన అటెన్షన్ పెడుతున్నాను. నా ముఖం మరియు నడవడిక ద్వారా ఆ లక్షణాలు కనిపించాలి. నేను దేహీ అభిమానిగా అయ్యే నేచర్ను న్యాచురల్ చేసుకుంటున్నాను. ఏ విధంగా బ్రహ్మబాబా ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యత ఉన్నప్పటికీ దేహీ అభిమాని స్థితిని న్యాచురల్ నేచర్గా చేసుకున్నారో అదే విధంగా నేను ఫాలో ఫాదర్ చేస్తున్నాను. మనస్స వాచ కర్మణ ఏ రూపంలో నేను బాధ్యత నిర్వర్తిస్తున్నా సరే నాకు ఆంతరికంగా ఇదే స్మృతిలో ఉంటుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను చేసేవాడిని. నేను ట్రస్టీను, యజమాని శివ్ బాబా. ఏం చెయ్యను, నేను వద్దనుకున్న మాయ వచ్చేస్తుంది అనేటువంటి ఈ పాత మాటలకు, పాత సంకల్పాలకు, పాత సంవత్సరంతో పాటు వీటికి కూడా వీడ్కోలు చెప్తున్నాను. కొత్త సంవత్సరంలో అన్నీ కొత్త విషయాలే. నేను మాయ యొక్క భిన్న భిన్న రూపాలకు వీడ్కోలు ఇచ్చే ధైర్యం చేస్తున్నాను. ఏదైనా సరే అకస్మాత్తుగా జరుగుతుంది. అందుకే బహుకాలపు అభ్యాసం కావాలి అని బాప్దాదా ఏవైతే మహావాక్యాలు వినిపించారో అవి నాకెప్పుడూ గుర్తుంటాయి. నేను సమయం అనుసారంగా బహుకాలం యొక్క వరదానాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి బహుకాలపు అభ్యాసమే నా భవిష్యత్తుకు ఆధారం. ఈ అభ్యాసాన్ని ఎంత వీలైతే అంత పెంచుతున్నాను. బాప్దాదా నన్ను చాలా శ్రేష్ఠ స్వరూపంలో చూస్తున్నారు. బాబా
నాకు చాలా పెద్ద స్వమానాల మాలను అందించారు. స్వయంగా వరల్డ్ ఆల్మైటీ అథారిటీ నాకు ఈ స్వమానాలు ఇచ్చారు అని నాకు నష ఉంది. స్వమానాల మాల సంగమయుగంలో లభించే ప్రసాదం వంటిది. ఈ కొత్త సంవత్సరంలో నాకు ప్రతిరోజు కొత్త ఉల్లాస ఉత్సాహాలతో నిండుగా ఉంటుంది. ప్రతిరోజు ఉత్సవంలానే ఉంటుంది. వ్యర్థ సంకల్పాలకు నేను సంపూర్ణంగా వీడ్కోలు ఇస్తున్నాను. వ్యర్థం యొక్క నామరూపాలను కూడా సమాప్తం చేస్తున్నాను. నా ప్రతి సంకల్పం సమర్థవంతంగా ఉంటుంది. బాప్దాదా నాకు సదా కోసం సహచరుడు. నేను బాప్దాదా ఇస్తున్న శ్రీమతం రూపీ చేతిలో చెయ్యి వేసి ప్రతి అడుగు శ్రీమతం పైనే నడుస్తున్నాను. ఓం శాంతి.